అందరికీ నమస్కారం. ముందుగా శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. గంగాధర్ వాస్తు జ్యోతిషాలయం యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. మనం ఈరోజు వాస్తులో చర్చించుకోబోయే టాపిక్ ఏంటంటే వీధి చూల అంటే వీధి పోటు. పోటు అంటారు గదా! వీధి పోటు అనేసి ఎక్కువ వాడతా ఉంటారు. ఆ వీధి పోటు గురించి దాని యాక్చువల్ వర్డ్ ఏందంటే వీధి శూల. అంటే ఇంటికి బాధను కలిగించేది శూల. వీధి శూల. ఇది ఎలాంటి గృహాలకు వర్తిస్తుందో మనం ఈరోజు తెలుసుకుందామండి. ఇక్కడ చూడండి. ఇది మీరు ఇక్కడ గమనిస్తే ఇది మన గృహం అనుకోండి. ఈ గృహానికి వీధిలా ఉంటే అంటే మన గృహం ఎదురుగా వీధిలా ఉంటే దీనికి వీధిపోటు కలిగిందనమాట. ఇలాంటి గృహాలకి వీధిపోటు కలుగుతుంది. నెక్స్ట్ ఇంకోటి చూస్తే ఇక్కడ ఇది మళ్ళీ మన గృహం అనుకుంటే వీధి ఇటొక వీధి ఇటొక వీధి ఇట్లాంటి వీధి ఉన్న ఈ గృహానికి కూడా వీధిపోటు తగులుతుందన్నమాట. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ మీరు గమనిస్తే ఇది మన గృహం అనుకుంటే ఇది గృహం ఎదురుగా రోడ్డు ఉంది, ఇటు అడ్డం ఒక రోడ్డు ఉంది. అయితే ఈ అడ్డంగా వెళ్ళిన రోడ్డు ఏమో పెద్ద రోడ్డు, ఇదేమో చిన్న రోడ్డు. ఇట్లాంటి ఈ రోడ్డు కన్నా ఈ రోడ్డు పెద్దగా ఉంటే ఈ గృహానికి వీధిపోటు తగలదు. ఇది జాగ్రత్తగా గమనించాలి. ప్రతి ఒక్కళ్ళు చెప్పే విషయం ఏంటంటే మీ గృహానికి ఎదురుగా రోడ్డు వచ్చిందంటే మీకు వీధిపోటు తగిలింది మీ గృహానికి అని చెప్తూ ఉంటారు. యాక్చువల్గా ఈ రోడ్డు చిన్నదే, ఈ రోడ్డు పెద్దదైతే ఈ రోడ్డు ఇట్లా క్రాస్ అడ్డం వెళ్ళింది, ఈ రోడ్డుకి అడ్డంగా ఇటు ఒక పెద్ద రోడ్డు వెళ్ళింది కాబట్టి ఈ గృహానికి వీధిపోటు తగలదు. చాలామంది ఇట్లాంటి గృహాలు కూడా చెప్తూ ఉంటారు ఇక్కడ ఈ గృహానికి వీధిపోటు తగిలింది అనేది. అట్లానే ఇంకోటి చూద్దాం. మళ్ళీ మనం గమనిస్తే ఇది గృహం, ఇది రోడ్డు. అంటే ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇట్లా వై జంక్షన్ లాగా చీలిపోయింది రోడ్డు. ఇటు కొన్ని వెహికల్స్ వెళ్తుంటాయి, ఇటు కొన్ని వెహికల్స్ వెళ్తూ ఉంటాయి. ఈ గృహానికి వీధిపోటు అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇది స్ట్రైట్గా వచ్చేవాళ్ళు ఒకటే గృహం, ఈ కార్నర్ బిట్ ఇది ఒకటే గృహం. ఇటు ఈ రోడ్డుని వెళ్ళేవాళ్ళు ఈ గృహం వీళ్ళ చూపు ఈ గృహం మీద ఉంటుంది, ఈ రోడ్డు నుంచి వచ్చేవాళ్ళు ఈ గృహం ఈ చూపులో ఉంటుంది, ఈ రోడ్డు నుంచి వచ్చే వాళ్ళ చూపు ఈ గృహం మీదే ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి గృహాలకి వీధిపోటు అనేది ఎక్కువగా ఉంటుంది. అసలు మనం ఇంకొక విషయం మాట్లాడుకుంటే వీధిపోటు అంటాం. వీధికి పోటు అంటే వీధిపోటు ఈ గృహానికి తగులుతుంది అనేది. వీధిపోటు అనేది ఎలా ఉంటుందంటే అసలుకి వీధిపోటు అనేది ఎక్కువగా ఈ వీధిలో నడిచే వాళ్ళ దృష్టి ప్రభావం ఈ గృహం మీద పడ్డప్పుడు ఈ గృహంలో ఉన్న వాళ్ళకి దృష్టి దోషం వల్ల, దృష్టి ప్రభావం వల్ల, అంటే మన దృష్టితో అయస్కాంత తరంగాల శక్తి ప్రభావం అనేది ఈ గృహం మీద పడ్డప్పుడు ఈ గృహంలో వాళ్ళకి కొన్ని ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. యాక్చువల్గా వీధిపోటు అని చెప్తూ ఉంటారు అందరు జనాలు, ఓకే కరెక్టే. ఈ వీధిపోటు అంటే వీధి ఏం చేయదండి, వీధిలో నడిచే వాళ్ళ దృష్టి ప్రభావం గృహం మీద ఎక్కువగా ఉంటుంది. అందరి దృష్టి బ్యాడ్గా ఉండదు. ఎవరి దృష్టి బ్యాడ్గా ఉంటుందంటే మనకి జ్యోతిష శాస్త్రంలో ఏం చెప్పారంటే లగ్నం నుంచి 2వ స్థానంలో శని ఉంటే అతని దృష్టికి కొంత విషపు దృష్టి ప్రభావం ఉంటుంది, అంటే దృష్టి ప్రభావం ఉంటుంది. చాలామంది నరదిష్టికి రాళ్ళైనా పగులుతా ఉంటాయి అని చెప్తా ఉంటారు సామెత ఒకటి. అట్లానే అందరి దృష్టికి ఆ చెడు ప్రభావం ఉండదు, కొంతమంది దృష్టికే ఉంటుంది. ఆ కొంతమంది ఎవరంటే మన జ్యోతిష్ శాస్త్ర ప్రకారం చూసుకుంటే లగ్నం నుంచి 2వ స్థానంలో శని ఉంటే అట్లాంటి వాళ్ళకి దృష్టికి చెడు ప్రభావం ఉంటుంది. అంటే వాళ్ళ చూపు అంత మంచి చూపు కాదు, చెడు చూపు అనమాట. వాళ్ళు కానీ అబ్బా బాగుంది అట్లా అన్నట్టు ఫీలింగ్ అయినా, కోపంగా చూసినా, అబ్బా అన్నట్టు చూసినా వాళ్ళ దృష్టి ప్రభావం అనేది వీళ్ళ మీద పడుతూ ఉంటుంది. అట్లానే ఈ దారిని వెళ్తా కూడా ఈ గృహం చూసి అబ్బా ఈ గృహం ఏంటి ఇంత బాగుంది అబ్బా అని ఇట్లా అన్నాడు అనుకోండి, అతని దృష్టి ప్రభావం వల్లనే ఆ గృహంలో వాళ్ళు ఎక్కువ ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇంకోటి కర్కాటక మకర లగ్న వాళ్ళకి కూడా 2వ స్థానంలో శని ఉంటే వాళ్ళ దృష్టి కూడా చెడు దృష్టి అవుతుంది. అందరి దృష్టి చెడు దృష్టి ఉండదు.
100లో ఒక 10 మంది, ఒక 10% మాత్రమే ఉంటుంది. కాబట్టి దృష్టి దోషం అనేది ఇది. దృష్టి అంటే ఈ వీధి పోటు అనేది ఈ వీధిలో నడిచే వాళ్ళు అట్లాంటి వాళ్ళు నడిచినప్పుడు వాళ్ళ దృష్టి గృహాల మీద పడ్డప్పుడు, గృహంలో ఉన్న మనుషుల మీద పడ్డప్పుడు ఆ దృష్టి ప్రభావం అనేది వాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది. దానివల్ల కొన్ని ఇబ్బందులు పడతా ఉంటారనమాట. ప్లస్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఒక స్ట్రీట్లో కొన్ని ఇల్లు ఉన్నాయి. ఇట్లా కొన్ని ఇల్లులు ఉన్నప్పుడు ఈ స్ట్రీట్లో ఈ లైన్లో వరుసగా కొన్ని ఇల్లులు ఉన్నాయి. ఇల్లులు ఉన్నప్పుడు ఈ మధ్యలో ఎవరిదైనా ఖాళీ ప్లేస్ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ ఒక లైన్లో వెళ్ళిపోయినాయి గృహాలు. కానీ ఈ మధ్యలో ఖాళీ ప్లేస్ అంటే వీళ్ళు కట్టుకునే గృహం కొంచెం ఇట్లా ముందుకి, అంటే ఈ వీధి తగిలేటట్టుగా ఇట్లా ముందుకి కానీ ఇట్లా వచ్చినా, లేదంటే ఇట్లా వీళ్ళు విదిగ్గుల్లా కట్టుకున్నా కూడా ఇట్లా క్రాసింగ్లు కానీ ఇట్లా ఇట్లా కట్టుకున్నప్పుడు ఇది కొంచెం ముందుకి రావడం, ఇట్లా కొంచెం క్రాసింగ్లు, ఇట్లా ఈ వీధిలో ముందుకి వెనకకి ఈ గృహాలన్నిటి పారుకుంటే దీనికి అంత వీధి దోషం ఉండదు, వీధి పోటు ఉండదు. ఈ గృహం కొంచెం ఇటు ముందుకి కానీ ఇటు క్రాసులు విదిక్కులకు తిరగడం కానీ ఇట్లా జరిగినప్పుడు ఈ గృహానికి కొంత వీధి పోటు తగిలే అవకాశం ఉంది. ఈ కొన్ని జాగ్రత్తగా గమనించాల్సిన అంశాలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని లైన్లు, ఈ లైన్లన్నీ వెళ్ళిపోయినప్పుడు సరే ఇవి పర్ఫెక్ట్గా 90 degreesకి ఉన్నా లేకపోయినా ఒక 10 degrees అట్లా టిల్ట్ అయినాయి అనుకోండి. టిల్ట్ అయినా కూడా సరే మనం కూడా ఈ కొత్తగా కట్టే గృహం వాళ్ళు కూడా ఇదే పారుని అనుసరించాలి. లేదు వీళ్ళు ఎగ్జాక్ట్ 90 degrees అని చెప్పేసి తీశారనుకోండి, ఇది కొంచెం ఇట్లా క్రాస్ తిరిగటం, ఇదితో కొంచెం ముందుకు రావడం, ఇది ఇట్లా పోవటం, ఈ షేపు ఇట్లా వస్తుంటుంది అనమాట. ఇట్లా తిరుగుతుంది. ఇట్లా తిరిగినప్పుడు ఈ వీధిలోకి కొంచెం ఈ గోడల కన్నా కొంచెం ముందుకు వచ్చినా ఇట్లా ఈ చూపు ప్రభావం గబుక్కుని ఇంటి మీద పడతా ఉంటుంది. ఇట్లాంటి గృహాలకి వీధి పోటు అనేది వర్తిస్తూ ఉంటుంది అన్నమాట. అయితే జనరల్గా మనం గమనించాల్సింది ఏంటంటే, వీధి పోటు అనేది ఇప్పుడు మనం ఇల్లాక చూపించుకున్నట్టు ఇది గృహం అనుకోండి, ఇట్లా వీధి ఉంది అంటే ఈ వీధిలో నడిచే వాళ్ళ దృష్టి ప్రభావం అంతా ఈ గృహం మీద పడుతుంది. ఈ గృహం మీద పడ్డప్పుడు మనం ఇల్లాక చెప్పుకున్నట్టు ఎవరైతే చెడు దృష్టి ప్రభావం ఉంటుందో వాళ్ళ దృష్టి ఈ గృహం మీద పడ్డప్పుడు అప్పుడు వీళ్ళకి ఇట్లాంటి వీధి చులలు, వీధి పోట్లు అనే భాషలో చెప్తా ఉంటారు. వీళ్ళకి ఈ దృష్టి దోషం అన్నమాట. ఇది దృష్టి దోష ప్రభావం వల్ల వీళ్ళు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటుంది. ఈ దృష్టి దోష ప్రభావం ఎక్కడి నుంచి వచ్చిందా అంటే ఈ వీధిలో నడిచే జనాల నుంచి. అందరికీ చెడు దృష్టి ఉండదు. మనం చెప్పుకున్నట్టుగా జ్యోతిష శాస్త్రాన్ని బట్టి లగ్నం నుంచి 2వ స్థానంలో శని ఉంటే అతని దృష్టి కొంచెం చెడు ప్రభావం కలిగి ఉంటుంది. అతనికి తెలిసినా తెలియకపోయినా కూడా అతని దృష్టి కొంచెం చెడు ప్రభావంతో ఉంటుంది. బహుశా అతనికి కూడా తెలియకపోవచ్చు. అట్లా మళ్ళీ కర్కాటక లగ్నం, మకర లగ్నం వాళ్ళకి కూడా 2వ స్థానంలో శని ఉంటే వాళ్ళ దృష్టి అనేది కొంచెం చెడు ప్రభావం కలిగి ఉంటుంది. అట్లాంటి వాళ్ళు చూసినప్పుడే, అందరూ చూసినప్పుడు ఏం కాదు. ఈ వీధిలో నడిచే వాళ్ళందరూ ఈ గృహం అందంగా కట్టుకున్న, అబ్బా గృహం బాగుందన్నా ఏదన్నా ఎలాంటి ఇబ్బంది కలగదు. కానీ ఇప్పుడు మనం చెప్పుకున్న చెడు ప్రభావం, చెడు దృష్టి కలిగిన వాళ్ళ దృష్టి ఈ వీధిలో నడుచుకుంటూ వచ్చినప్పుడు వాళ్ళ దృష్టి గృహం మీద పడ్డప్పుడు మాత్రమే వీళ్ళకి ఈ వీధి సొల అనే ఇబ్బందులు ఏర్పడతాయి అన్నమాట. ఇది దృష్టి దోషం వల్ల ఈ వీధిలో నడిచే వాళ్ళ దృష్టి గృహం మీద పడ్డా, గృహంలో నివసించే మనుషుల మీద పడ్డా కూడా వాళ్ళు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. అందుకని చెప్పేసి గృహాలు నిర్మించుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా నిర్మించుకోవాలి. ఇప్పుడు ప్లస్ మళ్ళీ కొన్ని కార్నర్ బిట్లు ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు ఈ రోడ్డు ఇలా ఉంది, ఇట్లా వచ్చేసి ఇట్లా ప్లస్ గుర్తు టైపు ఈ రోడ్డు ఇలా బారుగా వెళ్ళిపోయింది, ఇట్లా అడ్డం ఒక రోడ్డు వచ్చింది. అప్పుడు ఉన్న ఈ 4 ఇండ్లు కూడా ఈ కార్నర్ బిట్లు అవుతూ ఉంటాయి. ఇట్లాంటి కార్నర్ బిట్లో ఉన్న ఇల్లులు ఇట్లా యువతల ఇంటికి ఈ రోడ్డుకి ఇట్లా పారు తప్పకుండా స్ట్రైట్గా రావాలి. ఇటు కూడా మళ్ళీ ఈ గృహాలకి ఇట్లా పారు స్ట్రైట్గా రావాలి. ఇటు ముందుకి వెనక్కి రాకూడదు. అట్లానే ఈ కార్నర్ బిట్ కూడా ఈ గృహం పారుకి ఇలా వచ్చేసి మళ్ళీ ఇటు ఈ గృహం పారుకి ఇలా బారుగా వెళ్ళిపోతే అప్పుడు ఈ రోడ్డు స్ట్రైట్గా ఉంటుంది, ఈ రోడ్డు స్ట్రైట్గా ఉంటుంది. ఈ గృహాలు కూడా ఒక వేలో ఉంటాయి, ఇటు చూసినా. అప్పుడు వీటికి
అంతగా వీధిపోటు అనేది తగలదు. వీధిపోటు అనేది అంతగా తగలదు అనమాట. ప్లస్ మనం చెప్పుకున్నట్టు ఇట్లా రోడ్డు వచ్చి మళ్ళీ ఇట్లా అడ్డం ఒక రోడ్డు వస్తే, అంటే ఈ రోడ్డు కన్నా ఈ రోడ్డు పెద్దదైతే ఇటువైపు ఉన్న గృహాలకి ఇప్పుడు ఇది రోడ్డు కాదు, ఇది కూడా గృహం అనుకోండి, ఇది కూడా గృహం. ఇప్పుడు ఈ రోడ్డు పెద్దది, ఈ రోడ్డు చిన్నది. ఈ రోడ్డు కన్నా ఈ రోడ్డు పెద్దదైతే ఈ గృహాలకి అంత దృష్టి దోషం వర్తించదు. అంటే వీధిపోటు అంటే వీధి శూల అనేది అంత వీధి శూల దోషం అనేది గృహాలకి అంత వర్తించదు అనమాట. ఇట్లా మనం గృహం నిర్మించుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించి గృహం నిర్మించుకోవాలి. ఎవరినైనా తెలిసిన వ్యక్తిని మనం తెలిసిన వ్యక్తి దగ్గర ప్లాన్ తీసుకుంటే అతను ఫస్ట్లోనే ఇట్లాంటి లోపాలని సరి చేస్తాడు. సరి చేసినప్పుడు మన గృహాలకి అంత వీధి చూలలు కూడా ఏం తగలకుండా మనం జాగ్రత్తగా గృహాన్ని నిర్మించుకోవచ్చు అనమాట. అంతేగాని వీధి పోటు అంటే వీధికి ఆ వీధిలో నడిచే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా ఆ వీధిలో నడిచే వాళ్ళ దృష్టి దోష ప్రభావం గృహం మీద పడ్డప్పుడు ఆ ప్రభావ ఫలితాలు ఆ గృహంలో వాళ్ళు అనుభవిస్తారు. కాబట్టి దీన్నే కొంతమంది వీధిపోటు అంటారు. దృష్టి ప్రభావం, దృష్టి దోషం. జనరల్గా చెప్పుకుంటూ ఉంటారు కదా, నరదిష్టికి రాళ్ళైనా పగులుతాయని చెప్తారు. అట్లానే అట్లాంటి దృష్టి ప్రభావం ఆ గృహం మీద పడ్డప్పుడు ఆ గృహంలో వాళ్ళు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకని చాలా జాగ్రత్తగా గృహం నిర్మించుకునేటప్పుడు కూడా అందరూ చాలా జాగ్రత్తగా తెలిసిన వ్యక్తిని పిలిపించుకొని గృహం నిర్మించుకోవాలి. ఇట్లాంటి కార్నర్ బిట్లు ఏమైనా నిర్మించుకునేటప్పుడైనా లేకపోతే రోడ్లు ఉన్నప్పుడైనా కంపల్సరిగా ఒక తెలిసిన వ్యక్తిని మీరు పిలిపించుకొని ప్లాన్ తీసుకోవడం ఉత్తమమైన పని. ఎందుకంటే తర్వాత మళ్ళీ మనకు తెలియక గృహాలు కొంతమంది మేస్త్రులు చేసేది ఏంటంటే వాళ్ళు మట్టానికి తిప్పేటప్పుడు కొంచెం ఇటు తిరుగుతాయి లేదా కొంచెం ఇటు తిరుగుతాయి. అట్లా తిప్పినప్పుడు ఏమన్నా ఈ వీధి పోట్లు అనేవి తగలకుండా, ఈ దృష్టి దోషాలు తగలకుండా గృహం జాగ్రత్తగా నిర్మించుకోవాలి అంటే మీరు ఎవరినైనా తెలిసిన వ్యక్తిని పిలిపించుకొని గృహాలు జాగ్రత్తగా నిర్మించుకోండి. ఎందుకంటే మన లైఫ్లో ఒక్కసారి ఇల్లు కట్టగలం, మళ్ళీ మనం కట్టలేము. కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రతి విషయాన్ని పరిగణలోకి తీసుకొని చాలా జాగ్రత్తగా గృహాలు నిర్మించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. మనం ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకి షేర్ చేయండి. మన నెక్స్ట్ ఇంకో టాపిక్తో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు సెలవు. జై శ్రీరామ్.